తెలంగాణలో మరో ప్రధాన ఎన్నికల ఘట్టానికి శ్రీకారం చుట్టబడుతోంది. అదే లోక్సభ ఎన్నికలు. 17 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి, పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులని ఆహ్వానించింది. ఈ 17 పార్లమెంట్ స్థానాలకి అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మొత్తం 306 అప్లికేషన్లు గాంధీభవన్కు చేరుకున్నాయి. అందులో కేవలం 166 అప్లికేషన్లు ఒక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచే చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితులు. ఎందుకు ఇంత పోటీ నెలకొంది? కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది అభ్యర్థులు లోక్సభకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? ఎందుకు ఇంత ఆసక్తి నెలకొంది అనే అంశంపై లోతైన చర్చ జరుగుతున్న, ఒక రకమైన ఆసక్తి రేగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక రాజకీయ నాయకుల విశ్లేషణలకి అందని రీతిలో ఈ అప్లికేషన్ల విలువ, దరఖాస్తుల విలువ కొనసాగిందని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక 306 అప్లికేషన్లు, 17 స్థానాలు అంటే ఊహించుకోవచ్చు ఏ రకమైన పోటీ ఉందో కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది, సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే కోణంలో ఈ రకమైన పోటీ నెలకొందా, లేకపోతే నిజంగానే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అనే ఒక కోరికతో ఈ పోటీ నెలకొందా? ఆశావాహులు ఎక్కువగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అర్థం కాని విషయం. ఏదైనప్పటికీ కూడా లోక్సభలో ఉన్న 17 స్థానాలకు పోటీ చేసేందుకు 306 మంది పోటీ పడుతున్నారంటే ఏ స్థాయిలో, ఒకే పార్టీలో ఏ స్థాయిలో పోటీ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఖమ్మం లోక్సభ స్థానానికి 166 మంది పోటీ పడ్డారు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే. అంటే మిగతా బీజేపీ, అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఇంకా ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు? ఓవరాల్గా 17 స్థానాల కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ, ఇతర చిన్న చితక పార్టీల నుంచి ఎంతమంది పోటీ చేస్తారు అనే అంశం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తులు చూసిన సీనియర్ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.